హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 42 సైజు బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా మార్కింగ్ వేసి కట్ చేయాలని చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ డీప్ నెక్ వస్తుంది. ఆ మార్కింగ్ ఇప్పుడు నేను వేయబోతున్నాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మెజర్మెంట్స్ చూసేద్దాము. బ్లౌజ్ ఫుల్ లెంత్ 14.5 ఇంచెస్, షోల్డర్ ఫుల్ షోల్డర్ 14.5 ఇంచెస్, డాట్ లెంత్ 10.5 ఇంచెస్, చెస్ట్ 39. ఇందులో వచ్చేసి ఓన్లీ 1 చెస్ట్ వస్తుందండి చెస్ట్ మెజర్మెంట్, అది కూడా మిడిల్ చెస్ట్. అప్పర్ చెస్ట్తో పని లేదు. వేస్ట్ అంటే నడుము చుట్టుకొలతో 33 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ 17 ఇంచెస్, దీంతో కూడా పని లేదు. స్లీవ్ లెంత్ 10 ఇంచెస్ ఎల్బో స్లీవ్స్, స్లీవ్ రౌండ్ 11 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ డీప్ నెక్, ఇంకా బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ 3.5 ఇంచెస్ పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఈ మార్కింగ్ వేస్తున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ కాదండి, ఫ్రంట్ డీప్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ మార్కింగ్ వేస్తున్నాను కాబట్టి బ్యాక్ ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇది చార్ట్ పేపర్ కాబట్టి ఈ విధంగా వన్ సైడ్ నేను సింగిల్ పేపర్ నేను పేస్ట్ చేశాను. ఇక్కడ మీరు ఫ్యాబ్రిక్ అయితే కనుక ఫోల్డింగ్ సైడ్ అంటే తెలుసు కదా, ఈ విధంగా మడిస్తే ఫ్యాబ్రిక్ ఓపెన్ సైడ్, ఇది ఫోల్డింగ్ సైడ్ మన వైపు. ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లోజ్, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ 14.5 ఇంచెస్ ఉందండి. 14.5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. బ్లౌజ్ బాటంలో ఇంకా షోల్డర్ దగ్గర ఖర్చుల కోసం కావాలి కదా, టోటల్గా 15.5 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. డాట్ లెంత్ వచ్చేసి ఇందులో 10.5 ఉంది, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా ఆర్మ్ హోల్ లెంత్ దగ్గరికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఫుల్ షోల్డర్ నుంచి హాఫ్ షోల్డర్ తీసుకోవాలండి. 14.5 ఇంచెస్లో నుంచి సగం తీసుకుంటే 7.5 ఇంచులు, 14.5లో నుంచి సగం తీసుకుంటే 7.5 ఇంచులు, ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు అవే మార్కింగ్ని నేను ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నా. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా హాఫ్ షోల్డర్ తీసుకోవాలండి. బోట్ నెక్కి షోల్డర్ మార్జిన్స్ ఒక 1/4 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. హాఫ్ షోల్డర్ 7.5, దానికి 1/4 ఇంచ్ కలిపితే 7.5 ఇంచులు. ఇంకా ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను 7.5 ఇంచులు హాఫ్ షోల్డర్ తీసుకుంటున్నాను, దీనికి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు. ఇంకా చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి చూడండి 39 ఇంచెస్ కదా, మిడిల్ చెస్ట్ టోటల్ రౌండ్ 39 ఇంచెస్, దానికి 3 ఇంచెస్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 42 ఇంచెస్ అనమాట. 42ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 10.5 ఇంచులు వస్తుంది. 42 ఇంచుల్ని 4తో డివైడ్ చేస్తే 10.5 ఇంచులు వస్తుంది. 10.5 ఇంచుల్ని నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చులు మార్జిన్స్ కోసం యాడ్ చేస్తున్నాను. నడుము వచ్చేసి 33 ఇంచులు ఉందండి. 33కి లూజ్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 33 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 8.5 ఇంచులు వస్తుంది. ఆ 8.5 ఇంచులకి 1 ఇంచు కలిపి 9.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే బ్యాక్ డాట్స్ పడతాం కదా, దానికోసం. ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్స్ ఖర్చుల కోసం నేను మార్కింగ్ వేస్తున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్లను అన్నిటినీ కలుపుతూ లైన్ డ్రా చేయాలి.
ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత షోల్డర్ స్లోప్ వచ్చేసి ఈ సైజుకి 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు తీసుకోవచ్చు. నేను 3/4 ఇంచుకి మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది అన్నాను కదా, ఈ సైజుకి 4.5 ఇంచులు రెడీ రావాలి. అంటే 4.5 ఇంచు, ఒక 1/4 ఇంచు తగ్గించి 4.5 ఇంచులకి మార్కింగ్ వేయాలి. కుట్టిన తర్వాత 1/4 ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు టోటల్గా 4.5 ఇంచులు వస్తుంది. ఇంకా మామూలుగా అయితే బోట్ నెక్ ఈ సైజు నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులు పెడతాము. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ డీప్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు తగ్గించి 3.5 ఇంచులకు మార్కింగ్ వేయాలి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ సెంటర్లో డాట్ పట్టడం కోసం ఎగ్జాక్ట్గా ఇందులో హాఫ్ తీసుకోవాలి. టేప్ ఇలా మడిస్తే టేప్ ఎక్కడైతే ఫోల్డింగ్ అవుతుందో సెంటర్లో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేయాలి. ఇది సెంటర్ అన్నమాట. అదే మార్కింగ్ నేను ఇక్కడ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇది బ్యాక్ పార్ట్లో డాట్స్ పట్టడం కోసం 1/2 ఇంచు అటువైపు 1/2 ఇంచు ఇటువైపు మార్కింగ్ వేసి ఇప్పుడు ఈ మార్కింగ్ని కూడా కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని నేను నెక్ రౌండ్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. చూడండి, ఈ విధంగా షోల్డర్ స్లోప్ కోసం 3/4 ఇంచు దించాం కదా, అది ఈ నెక్ విడత కోసం వేసిన మార్కింగ్కి జాయింట్ చేయాలి. ఈ విధంగా ఇదండి బ్యాక్ పార్ట్ తాలూకా మార్కింగ్. ఇప్పుడు దీన్ని యాజ్ టీజ్గా ఈ మార్కింగ్ పైన కట్ చేసేయటమే. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే మార్జిన్స్ కోసం ఎక్స్ట్రా మనం ఖర్చులు విడిచిపెట్టామో అక్కడ ఒక కట్ పెట్టాలి. ఇంకా ఈ సెంటర్లో డాట్ పడతాం కదా, ఇక్కడ కూడా కట్స్ పెట్టాలి. ఇది నెక్ నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, లాస్ట్లో కట్ చేస్తాను. కానీ నెక్ విడత దగ్గర ఏదైతే మార్కింగ్ వేసామో అక్కడ కూడా ఒక కట్ పెట్టాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ వేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట. బ్యాక్ పార్ట్లో ఎంత లెంత్ అయితే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అంతే తీసుకున్నాను. ఫ్రంట్లో కూడా 15.5 ఇంచులు ఫుల్ లెంత్, 7.5 ఇంచులు హాఫ్ షోల్డర్ ఆర్మ్ హోల్ లెంత్ లైన్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను. డాట్ లెంత్ 10.5 ఇంచులకి 1/2 ఇంచు కలిపి 11 ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు హుక్కు కాచా పట్టి కుట్టడం కోసం ఓపెన్ కోసం కావాలి కాబట్టి 1/2 ఇంచు విడిచిపెట్టేశాను. ఈ 1/2 ఇంచు మార్జిన్ విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి నేను మెజర్మెంట్స్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడి నుంచి ఇప్పుడు హాఫ్ షోల్డర్ తీసుకొని హాఫ్ షోల్డర్కి 1/4 ఇంచు యాడ్ చేసి 7.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేశాను. అదే 7.5 ఇంచుల్ని ఈ మార్జిన్ విడిచిపెట్టి 7.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను. 1 ఇంచు లోపలికి, ఇది ఫ్రంట్ లోతు తీయడం కోసం 1 ఇంచు లోపలికి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి 42 సైజు కాబట్టి 42 డివైడెడ్ బై 4 తీసుకుంటే 10.5 వస్తుందండి. 10.5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. టోటల్గా 11.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నేను డాట్స్ పెట్టట్లేదండి, ప్రిన్సెస్ కట్టే పెడుతున్నాను. ఈ మోడల్కి కూడా దయచేసి గమనించండి. ఒకవేళ డాట్స్ది కావాలంటే కూడా అది కూడా మనం చేయొచ్చు. మీకు కావాలంటే 3 డాట్స్ లేదా 4 డాట్స్ ఉన్నది కామెంట్ చేయండి, నేను ఆ కటింగ్ కూడా పెట్టేస్తాను.
ఇప్పుడు చూడండి నడుము లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి 33 ఉంది నడుము చుట్టుకొలత. దానిలో 4వ భాగం తీసుకుంటే 8.5 ఇంచులు. 8.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను. ప్రిన్సెస్ కట్లు ఇక్కడ డాట్ పట్టడం కోసం 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఇంచెస్ డాట్ పట్టడానికి, ఇంకా 1 ఇంచ్ అర ఇంచ్ అటువైపు, అర ఇంచ్ ఇటువైపు కుట్టడానికి మార్జిన్స్ కావాలి కాబట్టి టోటల్గా 3 ఇంచులు తీసుకున్నాను. ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్స్ కోసం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నింటినీ కలిపేస్తూ నేను లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ కాకుండా డీప్ నెక్ పెడతాం కదా. డీప్ నెక్ కోసం ఇక్కడ ఎంత ఉందండి మెజర్మెంట్స్లో, ఫ్రంట్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ నేను యాజ్ డీస్గా మార్కింగ్తో కలిపి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నెక్ విడుతు ఎంతైతే పెట్టామో అదే నెక్ విడుతుని ఇక్కడ కూడా పెట్టేయాలి. 4.5 ఇంచులు కదా, అదే 4.5 ఇంచులు నేను ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో నార్మల్ రౌండ్ షేప్ తీసేలాగా కాకుండా 1.5 ఇంచ్ లెంత్ తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసి ఇప్పుడు ఈ లైన్, ఈ మార్కింగ్, ఈ లైన్ టచ్ అయ్యేలాగా రౌండ్ షేప్ డ్రా చేయాలి. ఈ విధంగా అర్థం అవుతుందా? ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ వేస్తున్నాను. ఈ అర ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టేసి ఈ సైజుకి పావు తక్కువ 4 ఇంచులు పెట్టండి. అదే పావు తక్కువ 4 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ వేయాలి డౌన్లో. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్లో ఈ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ కాకుండా ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తున్నాను రౌండ్. ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ సెట్ చేసి లైన్ డ్రా చేయాలి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లోకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకుని కొంచెం ఈ విధంగా సెట్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ ఇవ్వాలి, స్ట్రైట్గా షార్ప్ షేప్ కాకుండా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్లో నుంచి 1 ఇంచ్ మైనస్ చేసి 2 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ వేయాలి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఈ కట్ ఇక్కడికి వచ్చేసేసరికి ఇక్కడ 1/2 ఇంచ్ చంకలో మనం ఎంతైతే ఇక్కడ కట్ చేసి మార్జిన్ పడతామో అది కట్ చేసి తీసి పడేయాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు చూడండి, నెక్ దగ్గరికి వచ్చేసేసరికి ఈ సెంటర్ లైన్ ఉంది చూసారా, ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కదండి. బ్రాడ్ నెక్ విడుతు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు
ఇది బ్రాడ్ అయిపోతుంది కదా, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్. ఇంత నెక్ విడుతు తీసుకున్నప్పుడు నెక్ బ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదైతే మనం నెక్ డీప్ దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి కరెక్ట్గా ఈ డాట్ లెంత్ ఉందో చూసారా, ఈ మిడిల్ లైన్ ఇక్కడ వరకు, ఇక్కడ ఒక అర ఇంచు తగ్గించి ఈ కార్నర్ టు కార్నర్ చూడండి మార్కింగ్ వేస్తున్నాను. ఈ విధంగా తీసుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఇక్కడి నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసి ఇది కటింగ్లో తీసేయాలి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు మార్కింగ్ పైన కట్ చేయట్లేదు. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుని ఈ విధంగా నేను ఎక్స్ట్రా చాట్ అంటే ఫ్యాబ్రిక్ వదిలేసి ఈ విధంగా ఫస్ట్ కట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ మార్కింగ్ కట్ చేయాలి. ఈ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ కట్ చేయాలి. చంకలో పావించి డాట్ పడతాం కాబట్టి ఆ పావించి డాట్ ఇప్పుడు కట్ చేసి తీసేయాలి. చూసారా, ఈ విధంగా ఇక్కడ ఒక పావించ్ ఈ విధంగా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఇది సెంటర్లో ఖచ్చితంగా ఇక్కడ డాట్ కట్ పెట్టాలన్నమాట. ఇది సెంటర్, డాట్ లెంత్ సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ కటింగ్ పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ పెట్టిన తర్వాత 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేస్తున్నాను. వన్ ఇంచ్ లోపలికి ఈ విధంగా సెట్ చేసి లైన్ టు లైన్ ఈక్వల్గా ఈవెన్గా మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేయాలి. ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ కూడా ఇంతేనండి, దీనిలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేద్దాము. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. 1 ఇంచ్ ఎక్స్ట్రా మైనస్ చేస్తే ఎగ్జాక్ట్గా 1/4 చెస్ట్ ఎంత వస్తుందండి? ఇందులో 42 డివైడెడ్ బై 4 అంటే 1/4 ఎంత వస్తుంది? 10.5 ఇంచులు వస్తుంది. 10.5 ఇంచులు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఈ విధంగా సెట్ చేయాలి. సరిపోయింది 10.5 ఇంచులు. ఇప్పుడు హాఫ్ షోల్డర్లో నుంచి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ లెస్ చేసి 7.5 ఇంచుల్లో నుంచి 1 ఇంచ్ మైనస్ చేస్తే 6.5 ఇంచులు. 6.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఈ మార్కింగ్ ఈ షోల్డర్ స్లోప్ దగ్గరికి కలిసేలాగా మళ్ళీ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర షేప్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు వేసిన మార్కింగ్ ఈ లైన్ టచ్ అయ్యేలాగా మళ్ళీ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ వేశాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడు సెకండ్ టైము రెడీ మార్క్ వేశాను కదా, అక్కడ మీరు వేరే కలర్ యూజ్ చేసి కట్ చేయొచ్చు. ఇప్పుడు రెడీ మార్క్ పైన కట్ చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ విడిచిపెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్స్ లోపు
కుట్టిన తర్వాత స్టిచ్చింగ్ తర్వాత ఇలా వస్తుంది. చూసారా, ఈ షేప్ నీట్గా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి నీట్గా షేప్ రెడీ అయిపోయింది. స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇలాగే వస్తుంది. ఇప్పుడు నెక్ దగ్గర ఈ విడ్త్ కట్ చేస్తున్నాను చూడండి, నెక్ రౌండ్. ఎక్స్ట్రా నేను ఇక్కడ క్రాస్గా 1/2 ఇంచ్ మైనస్ చేశాను కదండి. ఇలా ఈ విధంగా కట్ చేయటం వల్ల ఈ నెక్ అనేది పైకి ఇలా లెగిసి ఉండకుండా ఫ్లాట్గా మన ఒంటి పైన ఈ విధంగా కూర్చొని ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఫ్రంట్ తాలూకా మార్కింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇందులో బెల్ట్ పీస్ ఉండదు కాబట్టి బ్యాక్, ఇంకా ఫ్రంట్. ఇప్పుడు ఇందులో చూడండి 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు మార్జిన్స్ కోసం విడిచిపెట్టేసిన తర్వాత 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు విడిచిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ వేస్ట్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి ఒకసారి మెజర్ చేసి చూపిస్తాను చూడండి. 8.25 ఇంచులు రావాలి కదా. 3.25 ఇంచులు ఇక్కడ వచ్చింది. ఆ 3.25 ఇంచుల్ని ఈ మార్జిన్ దగ్గర పెడుతున్నాను. చూసారా, కరెక్ట్గా ఈ మార్కింగ్ వరకు 8.25 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. నడుము చుట్టుకొలత ఫ్రంట్లో కూడా ఈ విధంగా మార్కింగ్ వేసి మెజర్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కరెక్ట్ చేసేసుకోవచ్చు అండి, దానిలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు స్లీవ్స్ మార్కింగ్ వేసి చూపిస్తానండి, ఎల్బో స్లీవ్స్. ఇక మీదట నేను నెక్స్ట్ వీడియోస్లో నుంచి స్లీవ్ మార్కింగ్ కటింగ్ నేను స్కిప్ చేసేస్తున్నాను, నేను యాడ్ చేయను. ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్, ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మాత్రం, ఇంకా పట్టి ఉంటుంది కదా అది మాత్రం చూపిస్తాను. స్లీవ్స్ కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్లో నుంచి మీరు తీసుకుని చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా, చూడండి, స్లీవ్ మార్కింగ్ కోసం ఆర్మ్ హోల్ రౌండ్ ఇక్కడ ఎంతైతే వస్తుందో ఇక్కడ నుంచి ఈ విధంగా మార్జిన్ వరకు మెజర్ చేసి అది ఇక్కడ తీసుకోవాలండి. చూడండి, స్లీవ్స్ కోసం ఈ విధంగా సింగిల్ స్లీవ్ కాబట్టి నేను 1 ఫోల్డింగ్ చేశాను. 2 స్లీవ్స్ కట్ చేయాలంటే ఈ విధంగా 4 మడతలు 4 ఫోల్డింగ్స్ రావాలన్నమాట. 2 ఫోల్డింగ్స్ వస్తే 4 మడతలు వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నేను సింగిల్ స్లీవ్ మాత్రం కట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ డౌన్లో 1/2 ఇంచ్ మార్జిన్స్ కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత స్లీవ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే 1/2 ఇంచ్ ఇక్కడ ఆల్రెడీ ఖర్చుల కోసం నేను తీసేసుకున్నాను కాబట్టి షోల్డర్ దగ్గర మాత్రం జాయింట్ దగ్గర 1/2 ఇంచ్ కావాలి కాబట్టి 10.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఈ సైజు బ్లౌజెస్కి 3.5 ఇంచెస్ డీప్ సరిపోతుందండి మిడిల్ లైన్ కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ల దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత స్లీవ్ రౌండ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది, దానిలో హాఫ్ తీసుకోవాలి. 11 ఇంచుల్లో సగం 5.5 ఇంచులు, ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ రౌండ్ ఈక్వల్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకుని అందులో ఎంతైతే వస్తుందో కరెక్ట్గా 8.5 ఇంచులకి నేను ఈ విధంగా మార్కింగ్ వేసేస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ ఇందులో 17 ఇంచులు వచ్చింది కదా, అదే 17 ఇంచుల్ని నేను ఇక్కడ హాఫ్ చేసి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నా చూడండి. ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్స్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలిసేలాగా లైన్ డ్రా చేయాలి. ఎల్బో స్లీవ్స్ అయినా షార్ట్ స్లీవ్స్ అయినా ఫుల్ స్లీవ్స్ అయినా మార్కింగ్ మాత్రం ఒక్కటే ఉంటుందండి, ఓన్లీ స్లీవ్ లెంత్లో మాత్రం మార్పు వస్తుంది. ఒకవేళ మీడియం సైజు హ్యాండ్స్ అనుకోండి, ఇక్కడ నుంచి లెంత్ తీసుకోవాలి మీరు. ఇది ఎల్బో కాబట్టి ఇక్కడికి పెరిగింది, 3/4 అనుకోండి ఇక్కడికి పెరుగుతుంది. ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్, ఇక్కడ ఈ లెంత్ మాత్రం పెరుగుతుంది కానీ ఈ వీటిల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదండి, గమనించండి. ఓకేనా, ఇప్పుడు
ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు కలిసేలాగా ఒక లైన్ ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు నేను ఈ స్లీవ్స్ కట్ చేసేస్తున్నాను చూడండి. నెక్స్ట్ టైం వీడియోస్లో నేను స్లీవ్ కటింగ్ యాడ్ చేయట్లేదు, దయచేసి గమనించండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. ఎన్నిసార్లు కటింగ్ చేసినా ఈ స్లీవ్ కటింగ్ ఒకటేనండి, ఓన్లీ లెంత్లో మాత్రమే మార్పు వస్తుంది. సో దానికోసం నేను స్లీవ్ కటింగ్ అనేది స్కిప్ చేస్తున్నా. పావించి ఈ విధంగా డౌన్ తీసుకోవాలి. చూడండి, తెలుస్తుందా? ఇప్పుడు ఏదైతే మార్జిన్స్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా విడిచిపెట్టాం కదా, అక్కడ ఒక కట్ పెట్టాలి. ఇది సెంటర్, స్లీవ్ సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇంకా 1/2 ఇంచు ఇక్కడ మా ఖర్చుల కోసం మనం మార్కింగ్ వేసాం కాబట్టి ఇక్కడ కూడా ఒక కట్ పెట్టాలి. ఇక్కడికి స్టిచ్చింగ్ రావాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీయడం కోసం 1/2 ఇంచు నుంచి 3/4 వరకు షేప్ తీయాలండి. ఈ విధంగా 3/4 ఇంచు తీసాను. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. చూసారు కదా, షేప్ ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ చంక లోతు దీనికంటే తక్కువ తీయద్దు, దీనికంటే ఎక్కువ అస్సలు తీయద్దండి. రౌండ్ పెద్దగా అయిపోతుంది, చంక రౌండ్ పెద్దగా అయిపోతుంది. మీరు స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ వచ్చేసి చిన్నగా, ఇది వచ్చేసి చాలా టైట్గా, స్టిచ్చింగ్ అసలు సెట్ కాదు. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ నేను నెక్ కట్ చేయలేదు కదా, ఆ నెక్ ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ వస్తుందండి, ఫ్రంట్ డీప్ నెక్ వస్తుంది. అంతకంటే ఎక్కువ డీప్ పెట్టడం కరెక్ట్ కాదు. డీప్ నెక్ బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా నెక్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. ఈ విధంగా వస్తుంది షేప్. ఇక్కడ షార్ప్గా అయితే రాకూడదండి, ఈ విధంగా కర్వ్ ఉండాలన్నమాట. అప్పుడే స్టిచ్ చేసేటప్పుడు ఇంకా పాయింట్స్ రాకుండా, స్టిచ్ చేసిన తర్వాత పాయింట్స్ రాకుండా ఈవెన్గా కూర్చుంటుంది కప్ షేప్ అనేది. ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇంకా స్లీవ్స్ చూడండి, స్లీవ్స్ ఈ విధంగా. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్. ఇంకా డాట్స్ లేకుండా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి మార్కింగ్ వేసి కట్ చేసి చూపించాను కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. డాట్స్ బ్లౌజ్ కంటే ప్రిన్సెస్ కట్ చాలా క్రేజ్ కదండి ఇప్పుడు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను, అలాగే మీకు యూస్ఫుల్ వీడియో అని కూడా నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.